జరుగు. అమ్మో నడుమంచకుండా పనిచేస్తుంది. అన్ని మిషన్లు, బట్టలకు మిషనే, బాసనలకు మిషనే, రుబ్బటానికి మిషనే. మా కాలంలో కట్టెలు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే ఎంత రుచి ఉండేది. మీ కాలంలో అంత పని చేసుకునేదా వదిన గారు? మరి ఆ చిన్న రోలైనా సరే రుబ్బి మేము ఇడ్లీలు పోసుకుంటే ఎంత మెత్తగుంటాయి. ఏదో ఒకటి గులుగుతుంది. ఆగు, ఈమె పని చెప్తా ఆగు. A few moments later. వదినా ఆ గ్యాస్ అయిపోయింది వదినా. మీరు కట్టెల పొయ్యి మీద వంట మంచిగా చేస్తా అన్నారు కదా, మీ కాలంలో జర వంట చేద్దురా అండి కట్టెల పొయ్యి మీద. సరేనే. అది అయిపోయిన తర్వాత అట్లనే పప్పు కూడా రుబ్బు వదిన. రోట్ల రుబ్బితే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి అన్నావు కదా, ఆ 2 కిలోల పప్పు ఉంది, అది కూడా రుబ్బేసి. సరేనా? ఏంది కట్టెల పొయ్యి మీద వంట చేసి 2 కిలోల పప్పు రూపాయలు నేను ఉట్టిగానన్నా దీని జోలికి పోయి బిల్డప్లు ఇచ్చిన. అంత పని నా మీద పడేసి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.